వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ వీడియోలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క ఉద్యోగాలకి 10th క్లాస్ వాళ్ళకి అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ అర్హతతో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీకు ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక నిరుద్యోగ అభ్యర్థులకి ఇంటి దగ్గర ఉండి టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో జస్ట్ 15 డేస్లోనే ఉద్యోగాన్ని సాధించేటువంటి మంచి అవకాశాన్ని రీలెవల్ బై అకాడమీ వాళ్ళైతే కల్పిస్తున్నారు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, రీలెవల్ బై అకాడమీ అని చెప్పేసి. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. సో మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి సంబంధించి కంప్లీట్ టెస్ట్ అయితే రాయొచ్చు. నేను రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి టెస్ట్లకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. వీళ్ళు రీసెంట్లీగా ఈ యొక్క రీలెవల్ బై అకాడమీ వాళ్ళు అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్ అని చెప్పేసి కొత్తగా ఒక టెస్ట్లు అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మీరు కనుక జాబ్ అనేది సాధించినట్లయితే మినిమం మనకి 10 lakhs per annum నుంచి మాక్సిమం 25 lakhs per annum సాలరీ ప్యాకేజీని పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్లీగా ఒక కొత్త టెస్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఒక టెస్ట్ అయితే అటెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఒక టెస్ట్లకి సంబంధించి స్లాట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ టెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బుక్ యువర్ ఫ్రీ స్లాట్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి దీనికి సంబంధించి సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఒక టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో ఒక టెస్ట్లో అటెంప్ట్ చేసే ముందు మీరు ఒక మార్క్ టెస్ట్లు రాసినట్లయితే దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది మనకి ఎగ్జామ్ రాసుకోవడానికి దానికి సంబంధించి అయితే ఈజీగా అవుతుంది కాబట్టి మార్క్ టెస్ట్లు అయితే రాయండి. ఫ్రీగా మనకి ఒక ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. సో ఇక రీలెవల్ బై అకాడమీ వల్ల రీసెంట్లీగా చాలా మంది అయితే జాబ్స్ అనేవి సాధించారు. సో మనకి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కేసు సెలెక్ట్ కావడం జరుగుతుంది. వివిధ కంపెనీస్లో కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది. మీరు ఇక్కడ డిస్ప్లే పైన కూడా క్లియర్గా చూడొచ్చు. విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని మీకు నచ్చినటువంటి టెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి స్లాట్ అనేది బుక్ చేసుకొని మీరు టెస్ట్ అయితే రాయొచ్చు. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా స్టోర్ కీపర్ ఉద్యోగాలు అలాగే కుక్కు, లాస్కర్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అటెండర్ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టోటల్గా మనకి 44 వేకెన్సీస్ని మనకి జనరల్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. టోటల్గా అన్ని విభాగాలు కలుపుకొని 65 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం 18 years నుంచి మాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ వారిగా SC ST అభ్యర్థులకి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. ఇందులో ఈ యొక్క ఉద్యోగాలకి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే స్టోర్ కీపర్ ఉద్యోగాలకి కాకుండా మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా 25,000కి పైగా స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి పోస్టుల వివరాలు కనుక పరిశీలించినట్లయితే స్టోర్ కీపర్ గ్రేడ్ 3 అని చెప్పేసి టోటల్గా మనకి జనరల్ కేటగిరీలో ఇక వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ మనకి అవసరం లేదు. జస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే మీరు గమనించండి. ఎందుకంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి తప్పనిసరిగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క స్టోర్ కీపర్ గ్రేడ్ 3 ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసరికి సివిల్ అండ్ ట్రేడ్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. టోటల్గా 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకి 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకి అవకాశం అయితే ఉంటుంది. అలాగే నార్మల్గా జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి కుక్ విభాగంలో అలాగే లాస్కర్, MTS మెసెంజర్, వాచ్మెన్, గార్డెనర్, సఫాయి వాలా, వాషర్మ్యాన్ అని చెప్పేసి ఈ యొక్క వివిధ విభాగాల యొక్క వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జస్ట్ ఈ యొక్క ఉద్యోగాలకి మీకు 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా చూడొచ్చు. జస్ట్ 10th క్లాస్ పాస్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే మనకి ఎసెన్షియల్ అంటే మ్యాండేటరీ అయితే కాదు. ఫ్రెండ్స్, యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎ రిటన్ టెస్ట్ విల్ బి హెల్డ్ విచ్ హ్యావ్ క్వశ్చన్స్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ క్లాస్ 10th or 12th or ITI యాజ్ పర్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి పోస్ట్కి రిలేటెడ్గా దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి ఇక రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. రిటన్ ఎగ్జామినేషన్ కూడా హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక క్వశ్చన్ పేపర్ అనేది వస్తుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారో కూడా ఇక్కడ
మెన్షన్ చేశారు. ద రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఎట్ హెడ్ క్వార్టర్స్ బి యొక్క బాంబే ఇంజనీర్ గ్రూప్ అండ్ సెంటర్, కిర్కే, పూణే 411003 ఈ యొక్క అడ్రస్కు మనకి దీనికి సంబంధించి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ జరుగుతుంది. 2-3 డేస్ పాటు కూడా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆఫ్లైన్ విధానంలో యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ రోజు నుంచి మీరు 20 డేస్ లోపు అయితే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారా, లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా, లేదంటే ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ అంతా కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి 3rd పేజ్ నుంచి అప్లికేషన్ పేజ్ అనేది ఉంది. ఈ యొక్క పేజ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క అన్ని పేజెస్ కూడా ఫిల్ చేసి దానికి సంబంధించి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి వాటిని అయితే మనము పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫోటోగ్రాఫ్ మీద మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ డాక్యుమెంట్స్ని పంపాలో కూడా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు అకంపెనీ ద అప్లికేషన్స్ అని చెప్పేసి ఏ డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలో కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్కి అయితే జత చేసి మీరు ఎన్వలప్ కవర్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మెన్షన్ చేసి ఎన్వలప్ కవర్ మీద మీరు ఏ క్యాస్ట్కి అప్లై చేస్తే ఆ కేటగిరీ అనేది మెన్షన్ చేసి మనకి అడ్రస్ వచ్చేసరికి ద కమాండెంట్ బాంబే ఇంజనీర్ గ్రూప్ అండ్ సెంటర్, కిర్కి, పూణే 411003 ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి సంబంధించి కాల్ లెటర్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే రావు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వుడ్ బి ఇంటిమేటెడ్ ద డేట్ అండ్ టైమ్ వెన్యూ ఫర్ కండక్టెడ్ ఆఫ్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఆర్ ప్రాక్టికల్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఓన్లీ క్యాండిడేట్స్ హూ రిసీవ్ కాల్ లెటర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అపేర్ ఫర్ ద టెస్ట్ అలాంగ్ విత్ కాల్ లెటర్స్ రిసీవ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసినటువంటి అభ్యర్థులకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్, దాని తర్వాత స్కిల్ టెస్ట్ లేదంటే ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఇక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అప్లికేషన్ చేయడానికి మాత్రం మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అలాగే ఈ యొక్క వేకెన్సీస్కి ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉండేటువంటి బాంబే ఇంజనీర్ గ్రూప్ అండ్ సెంటర్ ఈ యొక్క సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే 10th క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ ఈ యొక్క ఐటీ అర్హతలతో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులు తప్పనిసరి రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోండి. రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్స్, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.